టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మన పాఠశాలలో ఈ యొక్క టీచర్స్ డే నిర్వహించబోతున్నాము. కాబట్టి విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఎక్కడున్నా కూడా ఈ యొక్క స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడికి కూడి వచ్చిన విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులు అందరికీ ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరినీ వేదికకి సాధారణంగా ఆహ్వానించుకుంటూ వారికి స్వాగతం పలుకుదాము. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారికి చిత్రపటానికి పూలాలంకరణ చేస్తారు. చూపినా సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు మేరీ మేడం గారు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులు భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పాలు. సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర అపారమైనది. మనం ఈ దినోత్సవాన్ని ప్రథమ ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతిగా పదవిని అలంకరించిన డాక్టర్ సర్వేకృష్ణ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయులు దినోత్సవం సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయులుగా పనిచేసి ఇప్పుడు 10th B సెక్షన్ స్ట్రీట్ లో ఉంటుంది. విద్య యొక్క ప్రాముఖ్యత. వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. ఈ రోజు మనం ఉపాధ్యాయుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి భారతీయులు ఈ రోజుని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటారు. అందరూ గుర్తింది. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు తనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చదులు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. అందరికీ శుభోదయం, శుభ సాయంత్రం. ఇవాళ అందరం కూడా గురు పూజోత్సవం జరుపుకుంటాం. ఈ సృష్టిలో ప్రతి జీవికి గురువు అనే వాళ్ళు ఉంటారు. మన జీవితానికి ఫస్ట్ గురువు ఎవరు తెలుసా? మన జీవితంలో మనకు ఎక్కువ విషయాలు ఎవరు నేర్పిస్తారు? టీచర్స్. అమ్మ. మొదటి గురువు అమ్మ, మన తల్లి. సో తల్లి కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గురు పూజోత్సవ శుభాకాంక్షలు రేపు చెప్పండి. ఎందుకంటే యాక్చువల్గా గురు పూజోత్సవం రేపు, ఇవాళ కాదు కదా. రేపు మనం ఉండలేదు కాబట్టి స్కూల్కి సెలవు కాబట్టి వాళ్ళు చేసుకుంటాం. ఫస్ట్ మీ మదర్కి చెప్పండి. మీరు నేర్చుకునే ప్రతి పదాలు ఎక్కువ పదాలు ఆవిడ నేర్పించిన పదాలే మీకు. నెక్స్ట్ తర్వాత ఇంకా కొన్ని పదాలు ఎక్కడ నేర్చుకుంటాం తెలుసా? సమాజంలో చూసి నేర్చుకుంటాం. సమాజమే అతి పెద్ద గురువు. అర్థమవుతుందా? సో ఇది ముఖ్యమైన మన సంబంధించి ఒక మాట చెప్పేసి ముగిస్తాను. మీ అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఏ అన్న వింటున్నారా మీరేమన్నా? వింటున్నారు కదా. ఏ అంటే ఏంటి? అదే ఒక టెక్నాలజీ అంట, ఉద్యోగాలంట పోతాయి అంట అని ఒకటి ఉంది. అయితే మనం ఉపాధ్యాయుని ఎలా చూస్తాము? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, 3. విష్ణు, మహేశ్వరు ఈ ముగ్గురుతో సమానంగా భావిస్తాడు. బ్రహ్మ ఏం చేస్తాడు? సృష్టి చేస్తాడు. మీకు ఏదైనా ఒక తెలియని విషయాన్ని మాస్టర్ చెప్పారనుకోండి, అప్పటివరకు మీకు తెలియదు ఆ విషయం గురించి, ఫస్ట్ టైం వింటున్నారు మీరు ఆ విషయం గురించి. అక్కడ గురువు గారు బ్రహ్మ అంటే మీకు కొత్త విషయాన్ని మీ బ్రెయిన్ లో సృష్టించాడు. నెక్స్ట్ విష్ణువు అంటే ఆల్రెడీ మీకు ఒక విషయం తెలుసు, ఫలానా జాతీయ నాయకుడు గొప్పవాడు అనుకుంటున్నాను. సార్ కూడా అదే చెప్పారు, ఫలానా సర్వేపల్లి రాధాకృష్ణ చాలా గొప్పవాడు అని. అప్పుడు నువ్వు అనుకుంటావు ఆల్రెడీ నాకు ఇది తెలుసు కాబట్టి నేను అనుకున్నది కరెక్టే అనుకుంటాం. అంటే నీకు ఆల్రెడీ తెలిసిన దాన్ని పోషింపబడటం అంటే తెలుసా? వృద్ధి చెందడం. నీ అభిప్రాయం సర్వేపల్లి రాధాకృష్ణ గారి మీద వృద్ధి చెందింది. అక్కడ విష్ణువు. మరి మహేశ్వరుడు అంటే ఏం తెలుసా? మహేశ్వరుడు శివుడు లయకారుడు, ఉన్నదాన్ని తొలగించేవాడు. మన కొన్ని సబ్జెక్టుల పట్ల మనకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. కానీ కొంతమంది ఉపాధ్యాయులు బోధించిన తర్వాత మీకు ఆ డౌట్లని క్లియర్ అయిపోయి ఇన్నాళ్ళు నేను అనుకున్నది తప్పు, ఇది కరెక్ట్ అన్నమాట అనుకుంటాం. అక్కడ ఆ గురువు గారు మీకు మహేశ్వరుడు. అంటే లేనిది సృష్టించేవాడు బ్రహ్మ, ఉన్నది పోషించేవాడు విష్ణువు, ఉన్నదాన్ని తొలగించేవాడు శివుడు. ఈ 3 కూడా గురువు గారికి ప్రతిరూపాలు. నెక్స్ట్ లాస్ట్ మాట కూడా చెప్తున్నాను, మీ గౌరవం అనేది మాటల్లో కాకుండా రేపు నుంచి మీ ప్రవర్తనలో కనపడాలి. ఓకేనా? ఈ దేవుడి దగ్గర నుంచి నువ్వు ఇంటికి ఏం బతకాలో తెలుసా? 3 విషయాలు బతకాల. 1 నాలెడ్జ్, 2 స్కిల్స్ అంటే నైపుణ్యాలు, 3 విలువలు. అవంటే మీకు చిన్నపిల్ల కాబట్టి మీకు తెలియకపోవచ్చు. ఈ 3 మనం ఇస్తాం ఉపాధ్యాయులుగా. మనకి విద్యార్థులకు ఇచ్చేది ఈ 3. 1 నాలెడ్జ్, 2 స్కిల్, 3 విలువలు, వాల్యూస్. ఆ వాల్యూస్ ని ఏవి కూడా అందించలేదు. ఉపాధ్యాయుడికి విలువ అతని యొక్క విలువల మీద ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి ఏవైతే మనం కాంపిటేట్ చేయాలంటే టీచర్స్ గా మనలో వాల్యూస్ పెరగాలి. వాల్యూస్ పెరిగితే మన వాల్యూకి ఎటువంటి డోకా ఉండదు. కాబట్టి ఈ సందర్భంగా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా మీకు అటువంటి వాల్యూ మనలో పెంచే విద్యార్థులు మీకు దక్కాలని, మీ యొక్క శ్రమ ఫలించాలని, మీ విద్యార్థులు గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. టీచర్ గారు సరే నాన్న, ఈ రోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఎందుకని చేసుకుంటున్నామంటే, మనకి నెక్స్ట్ ఇయర్ కి 4 టీచర్స్ మళ్ళీ మనకి ఈ సెప్టెంబర్ 4th వచ్చేసరికి ఆ టీచర్స్ సర్వీస్ లో నుంచి రిటైర్ అవుతారు అనమాట. అంటే ఉద్యోగ విరమణ పొందుతారు అనమాట. తాల్ సరేమో డిసెంబర్ లో, కోటయ్య సరేమో 2006 మార్చిలో, స్వరాజ్యరాణి మేడం గారు, మరి మన రామలక్ష్మి మేడం గారు, ఈ 4 కూడా నేను వచ్చే సంవత్సరం ఈ తారీఖుకి వాళ్ళు పదవీ విరమణ చేసి హాయిగా హ్యాపీగా ఆయురారోగ్యాలతో ఏ బాధగా బందీ లేకుండా నిజంగా మాకు ఆ రోజైతే ఎంత బాగుండేదా అని కోరుకుంటున్నాం. నిజంగా మాకే ఆ రోజైతే బాగుండేది అసలు హ్యాపీగా. నిజంగా వాళ్ళు చక్కటి జీవితాన్ని గడపడానికి వెళ్ళిపోతారు అన్నమాట, వాళ్ళ కుటుంబ జీవితానికి శ్రేష్ఠ జీవితం. మరి ఈ సందర్భంగా అయితే నేను వాళ్ళందరికీ కూడా దేవుడు మంచి ఆయురారోగ్యాలతో వాళ్ళని దీవించాలని, మంచి ఆరోగ్యంతో దీవించాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి చాలా మంది టీచర్స్ కానివ్వండి, అందరూ కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఈ సెట్టింగ్ అరేంజ్మెంట్స్ కానివ్వండి, ఈ డిసిప్లిన్ కానివ్వండి, టీచర్స్ అందరికీ కూడా మరి మీరందరూ చేసినటువంటి కోఆపరేషన్ కి ఉదయకాలం నుంచి కష్టపడతా ఉంటే ఈ టైంకి సెట్ అయింది ప్రోగ్రామ్ అంతా కూడా. సమయాభావం వల్ల నేను పేరు పేరున చెప్పలేను. అందరికీ కూడా నా నిండు ధన్యవాదాలండి. మీ అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసినందుకు, నా ఆహ్వానాన్ని మన్నించి మీ అందరూ కూడా అలాగే దృష్టిని మీ సమయాన్ని వెచ్చిస్తున్నందుకు, మరి కార్యక్రమాన్ని ఇంత గొప్పగా జరిగించడానికి కృషి చేసినటువంటి పిల్లలు కూడా పొద్దు నుంచి బొకేలు కట్టారు, చాలా చాలా కార్యక్రమాలు చేశారు. మరి అందరికీ కూడా పాడిన పిల్లలకి, వేసిన పిల్లలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటూ, మీ అందరూ కూడా ఆయురారోగ్యాలతో మంచి విద్యార్థులతో వర్తిల్లాలని నాకు అవకాశం
అవకాశం ఇచ్చినటువంటి అన్ని మాస్టర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్న ప్రతి ఒక్కరికి సన్మానం ఉంది. ప్రతి ఒక్కరికి సన్మానం ఉంది ఇక్కడ. చూడండి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు సన్మానం ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి ఓపెన్ థ్యాంక్స్ మన స్టాఫ్ సెక్రటరీ అయినటువంటి అహ్మద్ బాబు గారు. ఓకే, పూజోత్సవం మన స్టాఫ్ అందరికీ కార్యక్రమం స్టాఫ్ మొదటి ఇన్ఛార్జ్ హెచ్ఎం గారికి, ఆ తదుపరి ఉపాధ్యాయులందరికీ, అలాగే మనకి ఈరోజు